వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతా నిద్ర మబ్బు కనిపిస్తుంది. అది యాక్చువల్లీ కొన్ని నెలల తర్వాత అయితే ఈరోజు మధ్యాహ్నం పడుకున్నాను. గ్రూప్ 1 మెయిన్స్ రాసాక ఆ రోజు ప్రశాంతంగా పడుకున్నాను. ఇంకా మనం నైట్ అవుట్లు చేయాల్సిన అవసరం లేదని. ఇంకా దాని తర్వాత మనకు అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి చూడండి డిసెంబర్లో. అప్పుడు ఒకసారి పడుకున్నాను, అంటే ఇక మళ్ళీ ఇప్పుడు పడుకున్నాను. ఈ రోజు పడుకున్నాను. చాలా అంటే చాలా హెక్టిక్ ఉందన్నమాట. మొత్తం స్కెడ్యూల్ అంతా, నార్మల్ వీడియోస్, క్లాసెస్, ఇవన్నీ. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అస్సలు వీడియోస్ తీయడం కుదరదండి. అరుస్తూ ఉంటారు. అంటే ఏ చిన్న శబ్దం వచ్చినా కూడా వాయిస్ అనేటువంటిది కరెక్ట్గా వినిపించదు కదా. సో అందుకని అంటే నేనేంటిదంటే ఆ క్లాసెస్ వీడియోస్లో నేను అసలు ఏమి అన్నెసరీగా ఎక్స్ట్రా ఏం చెప్పను. ఓన్లీ క్లాసెస్ అంటే క్లాసెసే ఉండాలి. మిగతా నేను ఏదైనా మీతో షేర్ చేయాలంటే నార్మల్ ఈ వీడియోస్లోనే రావాలన్నమాట. ఈ వీడియో అలా మీకు అర్థమయ్యే ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు అంటే, నా వీడియోస్ మీరు నన్ను చూస్తున్నారు అంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ యూట్యూబ్ అనేటువంటిది కొద్ది గొప్ప సక్సెస్ అయింది. యూట్యూబ్లో అంటే ఇప్పుడు చాలామంది సక్సెస్ అవుతారు, కానీ నాకు వచ్చిన సక్సెస్ ఎలా వచ్చిందని అంటే కన్సిస్టెంట్గా నేను చదవడం వల్ల. అంటే కంటిన్యూస్గా నన్ను ఒక 3 years నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక 8 daysలో మన ఛానల్కి 4th anniversary అవుతుంది. ఛానల్ స్టార్ట్ చేసి 4th anniversary అవుతుంది మన ఛానల్ది. చాలామంది మార్చ్ చాలా అంటే చాలా రెవల్యూషన్స్ అవుతాయి మార్చ్లో. సో అసలు అంటే తెలుసు సార్ ఒకసారి వాట్సాప్ మెసేజ్ పెట్టారనమాట. వాట్సాప్ మెసేజ్ అంటే సార్ వాట్సాప్ ఛానల్లో ఇంకా అంటే నాకు హరీష్ అకాడమీతో బంధం అనేటువంటిది ఇక్కడికి స్టాప్ అనేసరికి నిజంగా షాక్ అనమాట. నేను ప్రవీణ్ సార్ది హరీష్ అకాడమీ తెలిసినప్పటి నుంచి ఫ్రమ్ ద day 1 అప్పటి నుంచి కంటిన్యూస్గా మొన్న జనవరి వరకు కూడా నేను కరెంట్ అఫైర్స్ అనేటువంటిది రాసుకున్నాను. ఎన్నోసార్లు నేను మీతో షేర్ చేశాను కూడా, హరీష్ అకాడమీ నేను ఎంత బ్లైండ్గా ఫాలో అవుతానని చెప్పేసి. అంటే సార్ ఎప్పుడైతే CA 360 స్టార్ట్ చేశారో ఇంక అప్పటి నుంచి ప్రతి ఇయర్ తీసుకుంటాను. 23, 24, 25 కూడా తీసుకున్నాను నేను. కానీ సార్ అట్లా అనేసరికి నిజంగా అసలు చాలా బాధేసింది. మార్నింగ్ కూడా చెప్పాను నేను మార్నింగ్ వీడియోలో. కాకపోతే దాని గురించి కొంచెం అంటే సార్ గురించి 1-2 లైన్స్లో చెప్పేటట్టు కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారంటే దట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద కన్సిస్టెన్సీ ఐ గాట్ ఫ్రమ్ సార్ అనమాట. సార్ని చూసిన తర్వాత నుంచే అసలు కన్సిస్టెన్సీ అంటే పర్ఫెక్ట్ మీనింగ్ అనేటువంటిది నా ప్రవీణ్ సార్ నుంచే నేనైతే నేర్చుకున్నాను. అంటే నాకు అంతకుముందు సార్ ఛానల్ పరిచయం కాకముందు, తెలవకముందు నేను పరిచయం క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్, నేను అప్పుడప్పుడు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాను కదా పరిచయం క్లాసెస్ నుంచి. సో ఆ పరిచయం క్లాసెస్లో ఎప్పుడు కంటిన్యూగా మారుతూనే ఉంటారు అనమాట వాళ్ళు ఎవరు. అంటే నేను చూసిన ఒక 7-8 months కంటిన్యూస్గా పరిచయం క్లాసెస్ ఫాలో అయినా. నాకు ఏంటిదంటే ఆ చేంజ్ అనేటువంటి నేను తొందరగా తీసుకోలేను అనమాట. అది కూడా టైం టేకింగ్. 2 months పైన పడుతుంది. 1 month అట్లీస్ట్ మినిమం 1 month అనే టైం పడుతుంది కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి. అయితే ఇక అసలు పరిచయం క్లాసెస్ చూసిన తర్వాత నేను చదివిన 6-7 months కంటిన్యూస్గా ఒక 2 మాడినరు. పూజ మ్యామ్ అని చెప్తుండే, పూజా సిస్టర్ చెప్తుండే. అప్పుడు కరెంట్ అఫైర్స్ చాలా బాగా చెప్తుండే. ఎర్లీ మార్నింగ్ 7 o'clock పోస్ట్ చేస్తుండే. తర్వాత హరీష్ అకాడమీ గురించి తెలిసిన తర్వాత నార్మల్గా పెడతారు అనుకున్నా, కానీ అసలు నేను స్టన్ అనమాట. ఒక కంటిన్యూస్గా 1 year సార్ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఇంకప్పుడు కన్సిస్టెన్సీ అంటే ఏంటి, అసలు కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి అనేటువంటి సార్ నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నేను అంటే మన ఛానల్లో చాలామంది మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒక దానిగా నేను ఉన్నాను అని అంటే కంప్లీట్గా నేను సార్కే చెప్తానండి క్రెడిట్. నేను చెప్తున్నాను కదా, ఇన్ కేసు నా అదృష్టం బాగుండి 1:2 లిస్ట్లో ఉన్నా కూడా నిజంగా సార్ని అయితే కలవాలి. నేను ప్రవీణ్ సార్ని అయితే పక్కా కలవాలి. అండ్ ఇంకా ఇప్పుడు నేను లాస్ట్లో కోచింగ్ తీసుకున్నాను కదా, సో వాళ్ళు ఏంటిదంటే మాకు క్లాసెస్ చెప్పారు. క్లాసెస్ మాత్రం విన్నాను సార్. వాళ్ళని ఎప్పుడు అంటే నార్మల్గా అసలు ఏ కాంటాక్ట్ అనేటువంటిది లేదు నాకు. అంటే రికార్డెడ్ వీడియోస్ అవన్నీ. ఈవెన్ నేనేంటో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ క్లాసెస్ నేనేంటాను కానీ నేనేంటనేది వాళ్ళకి తెలియదు. సో ప్రవీణ్ సార్కి తెలుసు నేనేంటనేది. అంటే ఒక స్టూడెంట్కి, ఒక ఆస్పిరెంట్గా తెలుసు. చెప్పాను కదా ఒకసారి ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చినప్పుడు సార్ నా ప్రస్తావన తీశారు అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. సో మొత్తానికి అయితే నన్ను సార్ రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి హ్యాపీగా ఉండే. అండ్ నేనైతే మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉంటే ఏ ఫీల్డ్లో అయినా మనం సక్సెస్ అవుతాము. కరెంట్ అఫైర్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే చదవాలండి. కన్సిస్టెంట్గా ప్రతిరోజు చదవాలి అంటే ఎవరి వల్ల కాదు. ఇన్ కేసు ఒక 2-3 days తర్వాత, ఇప్పుడు ప్రతిరోజు మనిషి హెల్తీగా ఉంటాడని 100% ఎవరు అష్యూరెన్స్ ఇవ్వలేరు. హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు 1-2 రోజులు మానేసేయండి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ చదవండి. కానీ నాకు సార్ దగ్గర అదైతే చాలా బాగా నచ్చిందండి. కంటిన్యూస్గా 4-5 years ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా వీడియోస్ చెప్పడం అంటే నాట్ ఏ జోక్. ఎంత అసలు సార్ ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఈవెన్ ట్రావెలింగ్లో ఉన్నా కూడా, ఈవెన్ సార్కి జ్వరం వచ్చి కాఫ్ వచ్చి దగ్గుతా కూడా సార్ వీడియో తీసేది. ఇంకా సార్ ఇంకా కంటిన్యూస్గా 5 yearsలో చెప్తున్నారంటే ఏ సిచ్యువేషన్ అనేటువంటి సార్కి అపోజిట్గా రాదా. ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతారు, ఇంకా ఎలాంటి ఈవెంట్స్కి అటెండ్ అయినా కూడా వచ్చి మరి సార్ క్లాసెస్ చెప్తారు. ఈవెన్ సార్ ట్రైన్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా
సార్ అయితే వీడియోస్ అనేటువంటి షూట్ చేస్తారు. నాకు అసలు ఆ క్వాలిటీ అనేటువంటిది నిజంగా చెప్తున్నాను కదా. ఒకవేళ కనుక నా ప్రయాణంలో ఈ ప్రిపరేషన్లో ప్రవీణ్ సార్ కనుక నేను కలిసి అంటే నాకు సార్ పరిచయం కాకపోయి ఉంటే, అంటే హరీష్ అకాడమీ ద్వారా పరిచయం కాకపోయి ఉంటే మేబీ నేను ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మంచిగా చదివి ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే నాకైతే కరెంట్ అఫైర్స్ బాగా ప్లే చేసిందండి. అది మాత్రం ఇప్పుడు కాదు, నేను ఇంకా జాబ్ వచ్చినా కూడా నేను అదే చెప్తాను. ఎందుకంటే ఒకనొక టైంలో నా కరెంట్ అఫైర్స్ వల్లనే నాకు పోయింది. మళ్ళీ నేను మొన్న మెయిన్స్ రాయగలిగాను అని అంటే నన్ను ప్రిలిమ్స్ క్లియర్ అయితేనే కదా మెయిన్స్ రాసింది. ఆ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడంలో కూడా నాకు కరెంట్ అఫైర్స్ పాత్ర చాలా అంటే చాలా ఉందన్నమాట. నేను అందుకని నేను మన ఛానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా, మెంబర్స్కి, సిస్టర్స్, బ్రదర్స్, మీ అందరికీ కూడా ఒక్కొక్కటి మెట్ అనేటువంటిది మీతోటి ఎక్కిస్తున్నాను అనమాట. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అన్ని ఎట్లా చదవాలి ఏంటి అనేటువంటి నేర్పిస్తున్నాం, తర్వాత పాలిటీ నేర్చుకున్నాం, తర్వాత హిస్టరీకి వచ్చినాము. సో ఇట్లా మెయిన్ సబ్జెక్ట్స్ అన్ని వెళ్తే మీరు ప్రిలిమ్స్ అనేటువంటి క్లియర్ చేస్తారు. వన్స్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్టే ఆటోమేటిక్గా మీకు మెయిన్స్ ఖచ్చితంగా ఎక్కుతారండి. ఇంకా రిజల్ట్స్ అనేటువంటి దేవుడు ఎరుగు. కానీ మన ఈ ప్రయాణంలో 100% మనం చేసామా లేదా అనేటువంటిది ఒక్కటే మన చేతిలో ఉంటుంది. ఆ రిజల్ట్స్ని అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి అనేటువంటిది మన చేతిలో ఉంటుందా? దట్ డిపెండ్స్ ఆన్ అవర్ హార్డ్ వర్క్ అండ్ లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలనుకోండి, దట్ ఈస్ సెకండరీ. బట్ హార్డ్ వర్క్ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. సో నాకు చెప్పాలనిపించింది. కానీ నాకు ఇంకో సంతోషం ఏంటంటే సార్ CA 360 అనేటువంటిది ఉంది కాబట్టి కొద్ది గొప్ప సంతోషము. నేను చెప్తున్నా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇంకా వేరే ఎక్కడ నేను చూసినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈవెన్ దో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ నేను హరీష్ అకాడమీలో చూసి రాసినప్పటికీ CA 360 కూడా రాసేదాన్ని అని నేను మీకు చూపించాను కూడా నా నోట్స్ ఎవ్రీ మంత్. అసలు అమ్మో అసలు నాకైతే ఏం చదివినా చదవకపోయినా కరెంట్ అఫైర్స్ చదివిపోతే నాకు ఏదో ఒక ఎనర్జీ వచ్చినట్టు, ఒక ఏమంటారు మన దేనిలో బలం వచ్చినంత హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది కరెంట్ అఫైర్స్ లేకపోయినా కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి అంటారు. కానీ ఏమో అంటే ఎవరి యొక్క ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. కానీ నేను మాత్రం నా ఈ ప్రయాణంలో కరెంట్ అఫైర్స్ అనేది చాలా పాత్ర పోషించింది. అండ్ దట్టు ఇప్పుడు ఈ రోజు నేను మీ ముందు ఇట్లా నిల్చొని నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నా వీడియో చూస్తున్నారంటే ఆ కొద్ది గొప్ప సక్సెస్ అనేటువంటిది నా ఛానల్కి వచ్చింది. ఎందుకు వచ్చిందనంటే యూ ట్రస్టెడ్ మీ. ఎందుకంటే ఫలానా హౌస్ వైఫ్ పిల్లలతో వండుకుంటే కూడా గ్రూప్ 1 రాసింది, ప్రిలిమ్స్ పాస్ అయింది. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత నుంచి ఇంకా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారనమాట. ప్రిలిమ్స్ పాస్ కాకముందు కాదు, అంటే సెకండ్ టైం ప్రిలిమ్స్ రాసినప్పుడు మంచి మార్క్స్ వచ్చినాయని చెప్పేసి అన్నాను. చెప్పాలంటే గ్రూప్ 4 రాసినప్పటి నుంచే చాలామంది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం అనేటువంటి స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఇంకా గ్రోత్ అనేటువంటిది పెరిగింది నా ఛానల్కి. సో నన్ను అట్లా యాక్సెప్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు నాకు మీరే నమ్మారు, నాకంటే ఎక్కువ మీరే నమ్మారు. ఈవెన్ ప్రిలిమ్స్ రాసిన తర్వాత కూడా అక్క మీరు పాస్ అవుతారు అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీలో క్రియేట్ అయింది అని అంటే దట్ కన్సిస్టెన్సీ ఐ హ్యావ్. ఆ కన్సిస్టెన్సీ అనేటువంటిది నాకు వచ్చింది సార్ వల్లనే చెప్పాలంటే. అంటే సార్కి కూడా తెలుసో లేదో సార్ యొక్క అంటే సార్ మన ఆస్పిరెంట్స్ లైఫ్లో ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అనేటువంటిది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అసలు సార్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇండైరెక్ట్గా చాలామంది ఆస్పిరెంట్స్కి సార్ ఒక గాడ్ అయ్యారు. అంటే అసలు నిజంగా తెలియదండి నాకు అసలు కరెంట్ అఫైర్స్ అన్న థింగే. నిన్న అంటే చదివేదాన్ని, యూపీఎస్సీ చదివినప్పుడు కరెంట్ అఫైర్స్ చదివేదాన్ని, కానీ అవే నేను చదివింది అది కరెక్ట్ కాదు అని తెలిసింది సార్ని చూసిన తర్వాతనే, సార్ యొక్క క్లాసెస్ విన్న తర్వాతనే. అంటే లైవ్గా కాదు, అంటే పర్సన్ టు పర్సన్ కాదు, యూట్యూబ్ ద్వారా. నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఏ సార్తో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఇప్పటి వరకు లేదు. కేవలం యూట్యూబ్ ద్వారానే, అంటే క్లాసెస్, యూట్యూబ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ అంతే. నిజంగా బాధేసింది. అంటే ప్రతిరోజు నైట్ పూట సార్ కరెంట్ అఫైర్స్, సార్ హరీష్ అకాడమీ మీద సార్ చూస్తే అదొక హ్యాపీనెస్. అసలు నిజంగా నేను చూసిన చూడగానే వీడియోకి లైక్ కొడతాను అనమాట ఖచ్చితంగా. సార్ కరెంట్ అఫైర్స్ వీడియో వచ్చింది అని అంటే, ఎందుకు ఆ వీడియో చూడకపోయినా ఒక్కొక్కసారి నైట్ 11 అవుతుంది, 12 అవుతుంది, ఎన్నో సెర్చ్ చేస్తూ ఉంటాను హరీష్ అకాడమీ అని చెప్పేసి కొడతా ఉంటాను అనమాట. నేను అదేంటో అదొక రకమైన అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు రావు అని తెలిసిన తర్వాత నుంచి చాలా బాధేసింది. అంటే ఒకనొక టైంలో హరీష్ అకాడమీలోని కరెంట్ అఫైర్స్ రాస్తుంటే ప్రవీణ్ సార్ క్లాసెస్లో, అంటే ప్రవీణ్ సార్ నేమ్ బదులు ప్రతాప్ సార్ అని పడ్డది. నాకు కోపం వచ్చింది, అట్లా కోపం వచ్చింది. అరే అట్లా రాస్తారు మీరు నేమో అని చెప్పేసి అనుకున్నాను. కామెంట్ చేస్తే బాగోదు కదా, మిస్టేక్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. పోనీయండి, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సార్ పేరు బదులు వేరే సార్ పేరు పడింది అనమాట. సో ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే నేనైతే ఒకటే చెప్తాను, కన్సిస్టెన్సీ అనేటువంటిది చూసి నేర్చుకోవాలంటే నేనైతే ప్రవీణ్ సార్ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. అంటే కన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా సరే సాధించగలచ్చండి, అంటే సాధించగలము అన్న నమ్మకం అయితే వస్తుంది. సో ఇంకా CA 360ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఎట్లా హరీష్ అకాడమీ నేను వేరే ఇంకెవ్వరు చెప్పినా కూడా నేను తీసుకోలేనండి కరెంట్ అఫైర్స్ హరీష్ అకాడమీలో, ఎందుకంటే డైలీ అదొక దినచర్యలో భాగం అయిపోయింది. సార్ అసలు ఇంట్రొడక్షన్లో సార్ చెప్పే ఆ లైన్స్ ఉన్నాయి చూడండి, అవి నాకు నోటెడ్ అనమాట. సార్ చెప్తా ఉంటే నేను దాన్ని స్కిప్ చేయను, ఆ లైన్స్ ఖచ్చితంగా వింటాను సార్ చెప్పేది, మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ చెప్పాలనిపించింది మన ఛానల్లో వాళ్ళకి నిజంగా అంత, అంటే ఒక ఆస్పిరెంట్ దృష్టిలో సార్ యొక్క వాల్యూ అనేటువంటిది అక్కడ ఉందన్నమాట. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి.